చెప్పే విషయం అందరికీ ఏదో కొటేషన్ చెప్తానని అనుకుంటులే గానీ ఒక్కటి మాత్రం వినండి. ఎవరికి మాత్రం అప్పు అస్సలు ఇయ్యొద్దు. అప్పు ఇచ్చిన తర్వాత బాధపడొద్దు. అప్పు ఇచ్చేటప్పుడు ఎట్లుంటదంటే అరే ఈరా ప్లీజ్ రా అని అడుగుతా ఉంటారు. ఒకవేళ అదే అప్పు మనం తిరిగి అడిగినప్పుడు వానికి మనం శత్రువు అయిపోతాం అన్నమాట. ఎవరు కూడా ఎక్కడ కూడా అప్పు అస్సలు ఇయ్యొద్దు. ఒకవేళ నీ దగ్గర 10 రూపాయలు 5 రూపాయలు ఉంటాయి, నువ్వు జేబులో దాసుకో. అవి చినిగిపోయినా మురిగిపోయినా కూడా ఆ పైసలు నీ దగ్గరనే ఉంచుకోలే కానీ ఇంకొకరికి మాత్రం ఇవ్వకు. ఇచ్చినవంటే వాడిని కంపల్సరీ శత్రువు అవుతాడు. ఇది మాత్రం నిజం. నేను మోసపోతున్నా, మీరు మోసాలు పోతూనే ఉన్నా. ఎవరికి మాత్రం అప్పేయకండి. 5 రూపాయలు కూడా అప్పేయకర్రీ, 500 కూడా అప్పేయకర్రీ, 5 లక్షలు కూడా ఎవరికి అప్పేయకండి. ఉంటే మాత్రం నీకన్నా దాసుకో, ఎవరికి మాత్రం అప్పేకు. ఇది నిజం. చెప్పే విషయం అందరికీ ఏదో కొటేషన్ చెప్తానని అనుకుంటులే గానీ ఒక్కటి మాత్రం వినండి. ఎవరికి మాత్రం అప్పు అస్సలు ఇయ్యొద్దు. అప్పు ఇచ్చిన తర్వాత బాధపడొద్దు. అప్పు ఇచ్చేటప్పుడు ఎట్లుంటదంటే అరే ఈరా ప్లీజ్ రా అని అడుగుతా ఉంటారు. ఒకవేళ అదే అప్పు మనం తిరిగి అడిగినప్పుడు వానికి మనం శత్రువు అయిపోతాం అన్నమాట. ఎవరు కూడా ఎక్కడ కూడా అప్పు అస్సలు ఇయ్యొద్దు. ఒకవేళ నీ దగ్గర 10 రూపాయలు 5 రూపాయలు ఉంటాయి, నువ్వు జేబులో దాసుకో. అవి చినిగిపోయినా మురిగిపోయినా కూడా ఆ పైసలు నీ దగ్గరనే ఉంచుకోలే కానీ ఇంకొకరికి మాత్రం ఇవ్వకు. ఇచ్చినవంటే వాడిని కంపల్సరీ శత్రువు అవుతాడు. ఇది మాత్రం నిజం. నేను మోసపోతున్నా, మీరు మోసాలు పోతూనే ఉన్నా. ఎవరికి మాత్రం అప్పేయకండి. 5 రూపాయలు కూడా అప్పేయకర్రీ, 500 కూడా అప్పేయకర్రీ, 5 లక్షలు కూడా ఎవరికి అప్పేయకండి. ఉంటే మాత్రం నీకన్నా దాసుకో, ఎవరికి మాత్రం అప్పేకు. ఇది నిజం.